దీన్ని నేను తప్ప ఎవడూ భరించలేడు. ఆ విషయం దీనికి కూడా తెలుసు. అందుకే నన్ను వదలదు. నాకు ఇది తప్ప ఎవరు నచ్చరు. ఆ విషయం నాకు తెలుసు. హలో ఫ్యామిలీ, సారీ ఫర్ ద లేట్ పోస్ట్. సూర్య గారు పొద్దున్నే లేచి కాఫీ పెట్టేసి బ్రెడ్ పిజ్జా చేసి క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిపోయారనమాట, మ్యాచ్ ఉందని చెప్పేసి. సో ఈరోజు నాకు ఒక్కదానికి సోలోగా ట్రావెల్ చేయడానికి 6 నెలల తర్వాత టైం దొరికింది. నాతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను, సరదాగా వెళ్దాం రండి. క్లైమేట్ భలే ఉంది అనుకునే లోపు వర్షం స్టార్ట్ అయింది. స్టిల్ జర్నీ కంటిన్యూ చేద్దాం అనుకుంటే ట్రైన్స్ క్యాన్సిల్ అన్నారు. ఇంకేం చేస్తాం, ఫెర్రీ తీసుకున్నాను అనమాట. మేమున్న ప్లేస్ నుంచి సిడ్నీ సిటీకి వెళ్ళాలి అని అంటే బస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఎయిదర్ ఇలా ఫెర్రీలో బోట్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. ఏ మాట కామాట చిన్న బోట్ ఎక్కి కృష్ణానదిలో కానీ గోదావరిలో కానీ అలా వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలన్నా ఓపెల్ కార్డ్ అని ఒకటి ఉంటుంది. ఈ కార్డ్ ట్యాప్ చేసుకుంటే వెళ్ళిపోవడమే, రీఛార్జ్ చేసుకుంటే చాలు, మన హైదరాబాద్ మెట్రోలో లాగా. ఈ ప్లేస్ స్పెసిఫిక్గా ఎవరికి చెప్పక్కర్లేరు, అందరూ గుర్తుపట్టే ఉంటారు. సిడ్నీ ఓపెరా హౌస్ అండ్ హార్బర్ బ్రిడ్జ్ అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక చిన్న బోట్ తీసుకొని వేరే ప్లేస్కి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అని చూడాలంటే నెక్స్ట్ మినీ వ్లాగ్లో కంటిన్యూ అవ్వండి. చెప్పడం మర్చిపోయాను, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ.